తీర్పు దేవుని ఇంటి వద్ద ఆరంభమయ్యే కాలం వచ్చేసింది. ఇలాంటి వాళ్ళే ధర్మశాస్త్రోపదేశకులు, శాస్త్రులు, పరిచయాలు వాక్యాన్ని సంతలో పెట్టారు, వాక్యాన్ని సత్రంలో పెట్టారు, వాక్యాన్ని వీధుల్లో పెట్టారు, వాక్యాన్ని ఊరు లేకుండా ఊరు పెట్ట వెలివేస్తారు, సిలువేశారు. వాక్యం మాది, ధర్మశాస్త్రం మాది, వాగ్దానాలు మావి, యేసు కూడా మాలోడు వచ్చాడు గుండెలు బాదుకున్న ధర్మశాస్త్రోపదేశకులు. వాక్యాన్ని కదా సత్రంలో పెట్టింది, వాక్యాన్ని కదా ఇంట్లోకి రానివ్వంది, వాక్యాన్ని కదా అంగడి సరుగ్గా మార్చాలనుకున్నది, వాక్యాన్ని కదా చివరికి ఊరి బయట సిలువేసి చంపింది. ఏ నీడ లేదు, ఆయన నీడే ప్రపంచానికి దిక్కు. ఏదో ఒక నీళ్ళలో మెల్లిగా షెల్టర్లో ఎవడో షీల్డ్ చేస్తే అందులో బతకాల్సిన కర్మన ఏసైకి లేదు. సమాధిలోకి వెళ్ళిన తర్వాత కూడా రెస్ట్ తీసుకోలేదు. ఆ సమాధిని మార్గంగా, మరణాన్ని మార్గంగా చేసుకుని మృతుల లోకానికి వెళ్ళి మరణం యొక్క పాతాళం యొక్క బలం గలవాన్ని నశింపజేసి మన చర్చిలో తీర్పు స్టార్ట్ అయితే మొదటి నా దగ్గర స్టార్ట్ అయింది. వేరొక అగ్ని తీసుకుని వేయగానే యెహోవా యొద్ద నుండి అసలు అగ్ని దిగి వచ్చి వాళ్ళిద్దరిని కాల్చేతులు పడేశాడు. ఇద్దరు కొడుకుల శవాలు అక్కడ బూడిద కుప్పల్లో పడి ఉన్నాయి. యవ్వన ప్రాయంలో కొడుకులు, 30 ఏళ్ళ వయసు. ఎట్లుంటుందండి యాజకుడికి, తండ్రికి? సంఘ కాపరులారా, సంఘాధ్యక్షులారా, చేయుచున్న పరిచర్యలు, కార్యక్రమాలు యెహోవా మీకు ఆజ్ఞాపించినవేనా? నేను సహా అధికారములకు లోబడిన వాడను అన్నట్లు, నేను సహా వాక్యము చేత సంధించబడుతున్నవాడను, ఆత్మ చేత సరిచేయబడుతున్నవాడను, దేవుని తీర్పులో నిలుచుటకు సిద్ధపడుచున్నవాడను. ప్రభు ఈ కృప మనందరికీ అనుగ్రహించునుగాక. హల్లెలూయా. తీర్పు దేవుని ఇంటి వద్ద ఆరంభమయ్యే కాలం వచ్చేసింది. మోషే ద్వారా ఐగుప్తు రాజును, ఫరోను, అతని కుటుంబాన్ని, ఐగుప్తులను బాధించిన వారందరినీ శిక్షిస్తాడు దేవుడు. మోషే ద్వారా దేవుని తీర్పు అక్కడ అమలవుతుంది అని ఆశిస్తుంటే ఆ తీర్పు మోషేతో స్టార్ట్ అయింది. నీకు కొత్తగా చెప్పాలా, నీకు మళ్ళీ చెప్పాలా? ఆ మాత్రం తెలియదా? మిద్యాను యాజకుని కుమార్తెగా తెలిస్తే నీకు తెలీదా? ఎలా పెంచబడ్డావు నువ్వు? యొకోబేతు ఏమి నేర్పింది నీకు? ఈ మాత్రం ప్రాథమిక నియమాలు తెలియకుండానే మహిమగల సేవకు బయలుదేరిపోతావా నువ్వు అంటూ దేవుడు ఉగ్రుడైనట్టుగా వాక్యములు మనం చూసాం. ఈ ఒక్క లైన్ మీ మైండ్లో ఉండాలి. మోషే ద్వారా దేవుని తీర్పు ఐగుప్తు మీద అమలు చేయబడుతుంది అనుకున్నాము, కానీ తీర్పు మోషే దగ్గరే స్టార్ట్ అయింది. హలో, అర్థమైందన్నమాట. కనుక లోకమునకు మనము సువార్త ప్రకటించడానికి ఉన్నామా? యెషయా 61 ప్రకారం 1 నుంచి 4 వచనాలు ఏముంది? బీదలకు సువార్త ప్రచారంలో ఉన్న లాస్ట్ విధింపబడిన తీర్పును అమలు చేయుటకును యెహోవా నన్ను అభిషేకించాడు. ద రీజన్ ఆఫ్ ద అనాయింటింగ్. వై యు గాట్ అనాయింటెడ్? నాట్ జస్ట్ టు ప్రొక్లెయిమ్ ద గుడ్ న్యూస్, నాట్ టు డెలివర్ ద పీపుల్, బట్ టు వార్న్ ద పీపుల్ అబౌట్ ద జడ్జ్మెంట్ ఆఫ్ గాడ్ in order to save them from the wrath of the Almighty. దేవుని యొక్క ఉగ్రత నుండి ప్రజలను తప్పించినట్లుగా తీర్పును గూర్చి హెచ్చరిక చేయుట అభిషేకించబడ్డ వారి యొక్క బాధ్యత. యెహోవా హితవత్సరమును ప్రతిదండనను, 2 హితవత్సరం చెప్పాలి, వెంటనే ప్రతిదండన చెప్పాలి. ప్రతిదండన మానేసి హితవత్సరమే చెప్తే దానికి పెట్టుకున్న పేరు ప్రాస్పరిటీ గాస్పెల్ అని. ఏం లేదు, తీర్పులో ఈశంప వాయించేస్తాడు, తప్పేంటి? ఏం లేదు, అదే కరెక్ట్. తాతకు దగ్గులు నేర్పొద్దు, పిచ్చి పనులు చేయబాకని పెద్దోడికి చిన్నోడికి అంత. నేను నీకన్నా చాలా పెద్దోడు నేను చెప్పి నా మీద కల్లర్ చేశాడు. సార్, నేను వ్యక్తిగతంగాని మిమ్మల్ని దూషించాను, అమర్యాదగా మాట్లాడానా? కానీ నన్ను ఇన్సల్ట్ చేసావంటే నేను అంటున్నాను, సార్ మీరు నాకన్నా పెద్దోళ్ళు, కానీ మీకన్నా వాక్యం పెద్దది. నువ్వు ఖచ్చితంగా జఫన్నే కంటే చాలా పెద్దోడి, కానీ వాక్యం కంటే చాలా 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 చిన్నోడివి. ఎందుకు ఎక్కువ ఫీల్ అవుతున్నావు? ఇలాంటి వాళ్ళే ధర్మశాస్త్రోపదేశకులు, శాస్త్రులు, పరిచయాలు వాక్యాన్ని సంతలో పెట్టారు, వాక్యాన్ని సత్రంలో పెట్టారు, వాక్యాన్ని వీధుల్లో పెట్టారు, వాక్యాన్ని ఊరు లేకుండా ఊరు పెట్ట వెలివేస్తారు, సిలువేశారు. వాక్యం మాది, ధర్మశాస్త్రం మాది, వాగ్దానాలు మావి, యేసు కూడా మాలోడు వచ్చాడు గుండెలు బాదుకున్న ధర్మశాస్త్రోపదేశకులు. వాక్యాన్ని కదా సత్రంలో పెట్టింది, వాక్యాన్ని కదా ఇంట్లోకి రానివ్వంది, వాక్యాన్ని కదా అంగడి సరుగ్గా మార్చాలనుకున్నది, వాక్యాన్ని కదా చివరికి ఊరి బయట సిలువేసి చంపింది. వాక్యాన్ని గౌరవించకపోతే, వాక్యాన్ని స్వీకరించకపోతే, వాక్యానికి లోబడకపోతే, వాక్యానికి అప్పగించుకోకపోతే, వాక్యమును గురించి మాట్లాడే అర్హత నీకు లేదో. నీ నిబంధనలు నా నోట వచించతవేమి, దిద్దుబాటు నీకు అసహ్యమాయును కదా అని అనలేదు 50వ కీర్తన 17 దేవుడు. When you are not open for the correction from the Holy Spirit God or from the Bible,
You are not allowed to open the Bible, not to speak something from the word of God. Know that there is a prohibition on you. Better shut your mouth and sit in the presence of God quietly, so that the Lord may move with compassionate heart sometime, somewhere. He may give you the chance of reconciliation. లేకపోతే ఇంటే సంగతి లేక చేసేదేమి లేదు. అందుచేత దేవుని ప్రజలారా, తీర్పు దేవుని ఇంటి వద్ద ఆరంభమైపోతుంది. లోకం మీ తీర్పు వస్తుంది. అయ్యో దేవుని ఎరగని ప్రజలారా, మారు మనసు పొందలో ఉన్నారా, మీరు అట్టయిపోతారు, అందుకే లోబడి లేదు లేదు. ఇఫ్ ఎట్ ఆల్ జడ్జ్మెంట్ స్టార్ట్స్, ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్. ఒకవేళ తీర్పే కనుక స్టార్ట్ అయితే ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ అయింది. ఎందుకు చెప్పనా? దేవుడు న్యాయవంతుడు. 2, దేవుడు ఎవడు పెడితే ఆడితో మాట అనిపించుకోడు. ముందు మీ వాళ్ళకి చెప్పుకో, మా మీద పడుతున్నావు అని అనిపించుకునేంత బలహీనంగా దేవుడు ఉన్నాడు. ఆ లోలను సరి చేసుకునే బయటకు వస్తాడు. అసలు అందులో ఛాన్స్ ఏం అక్కర్లా. మా మీద పడిపోవటం కాదు, మీ వాళ్ళు ఎట్ట తెచ్చారు, వాళ్ళు తినకున్నారా, వాళ్ళు బాగున్నారా, ముందు వాళ్ళని చెప్పు అని ఎవడితోనైనా చెప్పించుకునే పరిస్థితి నా దేవునికి ఉండదు. చిచ్చి, చంద్రుడికో నూలు పోగు, ఎవరికైనా ఓ మచ్చ అంటారు. ఛాన్సులు యేసు ప్రభువులో మాత్రం ఉండదు. ఆయనలో వెలుగుండెను, ఎంత మాత్రము చీకటి లేకుండెను. ఎంత దేదీప్యమైన వెలుగులు వెనక కూడా కాస్త నీడ ఉంటుంది. వ్యవహారిక భాషలో చిన్న క్రియ నీడ, ఏ నీడ ఉండదు. నేను ఒకసారి సరదాగా రాశాయి, యేసు దగ్గర క్రీడ లేదు, స్త్రీ నీడ అసలే లేదని రాశాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏ నీడ లేదు, ఆయన నీడే ప్రపంచానికి దిక్కు. ఏదో ఒక నీళ్ళలో మెల్లిగా షెల్టర్లో ఎవడో షీల్డ్ చేస్తే అందులో బతకాల్సిన కర్మన యేసయ్యకి లేదు. సమాధిలోకి వెళ్ళిన తర్వాత కూడా రెస్ట్ తీసుకోలేదు. ఆ సమాధిని మరణాన్ని మార్గంగా చేసుకుని మృతుల లోకానికి వెళ్ళి మరణం యొక్క పాతాళం యొక్క బలము గలవాని నశింపజేసి మరణం యొక్క పాతాళ యొక్క తాళం లాక్కని ఆయ్ మరణమా అంటూ గర్జన చేసి దర్జాగా బయటకు వచ్చేసిన రకం యేసు రక్తమే. కనుక తీర్పు ఎక్కడ స్టార్ట్ అయింది? సంఘమే ఫస్ట్, విశ్వాసులే ఫస్ట్, క్రైస్తవులే ఫస్ట్, అందులో మళ్ళీ ఎవరు? పాస్టర్లే ఫస్ట్. మన చర్చిలో తీర్పు స్టార్ట్ అయితే మొదట నా దగ్గర స్టార్ట్ అయింది. లోకంలో తీర్పు స్టార్ట్ అయితే క్రైస్తవులో స్టార్ట్ అయింది. క్రైస్తవులో తీర్పు స్టార్ట్ అయితే మంచి సంఘంలో స్టార్ట్ అయింది. మంచి సంఘంలో తీర్పు స్టార్ట్ అయితే పాస్టర్ల దగ్గర స్టార్ట్ అయింది. ఎందుకంటే దేవుడు అన్యాయస్తుడు కాదు. చిన్నపిల్లల్ని కొడతారు, ముందు పెద్దోళ్ళందరూ వదిలేసి. ఎక్కడైనా ఒక 5,000, 10,000, 1,00,000 ఎంతో కొంత లంచం తీసుకుంటుండగా పట్టబడ్డ వారి పేపర్లో సమాచారం వస్తే వెంటనే కామెంట్ చూడండి మీరు. తిమ్మింగ్లాడు వదిలేస్తారు, చేపలు పెట్టుకుంటారు వీళ్ళు. ఈ మాట నా ప్రభు పడ్డావు, ఆ ఛాన్స్ ఎవడు అసలు? ఫస్ట్ తిమ్మింగలం సంగతి చూసి అక్కడి నుంచి దొరుకుతాడు. సిస్టమే అది. ఆయన చర్చి కడితే కూడా ఫస్ట్ మనసం కట్టించి తర్వాత లాస్ట్లో గోళ్ళు కట్టించాడు. ముందు గొడవలు కట్టేసి గోళ్ళు కట్టేసి సరుకులు లోపల వేసుకున్న రకం కదా ఆయన. అతి పరిశుద్ధ స్థలంలో మెటీరియల్ కట్టుకొచ్చి అలా కట్టుకుంటూ బయటకు వచ్చాడు. ఇన్ అండ్ అవుట్, లోపల నుంచి బయటకు వచ్చాడు. లోపల ఆయన విధానమే అది. మేము ప్రభువుని నమ్మాము గనక, విశ్వాసం ఉంచాం గనక, ప్రభువులోకి వచ్చాం గనక తీర్పును తప్పించేసుకున్నట్టే మాట. తీర్పు దేవుని ఇంటి వద్ద ఆరంభమవుతుంది. ఆమేన్. ఆ కాలం కూడా వచ్చేసింది ఆల్రెడీ. ఇంకా ఆశీర్వాదాల కాలమేనా? కృపాకాలం అనే పేరు మీద ఎంజాయ్మెంటేనా? ఈ గ్రేస్ డాక్టర్, హైపర్ గ్రేస్ డాక్టర్ వాళ్ళందరూ ఏం చెప్తున్నారు? యేసు రక్తము గతకాల పాపాలు కడిగితే భవిష్యత్తు కాల పాపాలు కడగదా? ఎందుకంటే మన చిన్న పాపాలు చేస్తున్నట్టు. ఇట్స్ ఓకే, క్యారీ ఆన్. డోంట్ బాదర్ అబౌట్ ద సిన్స్ అండ్ ట్రాన్స్గ్రెషన్స్ ఇన్ యువర్ లైఫ్. It happens to everybody. Don't worry, the blood of Jesus is there to cleanse you again. When the blood of God able to cleanse you from the past life, it can even cleanse you from the future sins. Don't worry అని చెప్తున్నాడు. కానీ వాక్యం ఏమంటుంది? కృప విస్తరించెను గనక పాపములో నిలిచి ఉందుమా, అట్లా నా రాదు. ఇక నువ్వు బుద్ధిపూర్వకంగా పాపము చేయని క్షమాపణ ఉండదు, తీర్పులోకి వచ్చేవాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నేను చెప్పే సింపుల్ పరిచయం నేను చెప్పిన 4 వీకెండ్ టెస్టులు పెట్టారు. ఈ 4 పర్ఫెక్ట్గా రాస్తే, మంచి మార్కులు వస్తే అసలు ఫైనల్ ఎగ్జామ్ లేకుండా చేస్తానన్నాడు అనుకో,
అంతకన్నా ఛాన్స్ ఎవరికన్నా వచ్చుద్దా? బుర్ర బుద్ధి ఉన్నోడు ఎవడన్నా అయితే ఒళ్ళు కుదిరికెట్టుకొని జాగ్రత్త చదివి ఎదవేసాలు మానేసి టైంపాస్లు మానేసి సెల్ ఫోన్లు ఆపేసి సోది ఆపేసి కొంచెం చదివేసి జాగ్రత్తగా అటు ఇటు చూడకూడదు, తప్పు. కొంచెం చదివేసి జాగ్రత్తగా ఏం చేయాలి తెలుసా? ఆ వీకెండ్ టెస్టులు రాసేసి మంచి మార్కులు వచ్చాయనుకోండి, అసలు తప్పేస్తుంది. హ్యాపీ హాయిగా అందరూ తెగ చదివేసి టెన్షన్ పెట్టే రోజు మనం దర్జా పడుకోవచ్చు. ఇక్కడ అన్ని వరుస పెట్టి డక్కౌట్లు కొట్టుకొచ్చాం మనకు, మంచి ప్యాడ్స్ కట్టుకెళ్ళి టైం పడతలేదు. ఈ చివరికి ఆ చివరికి ఇలా అంటున్నాడు, వచ్చేస్తున్నాడు జాగ్రత్తగా. వెళ్ళినప్పుడు సపర కూడా వచ్చేటప్పుడు తిడుతున్నారు జనం. ఇటు జాగ్రత్తగా ఇంట్లోకి వచ్చేసాడు, నలుగురు అలాగే వచ్చేసారు. ఉపయోగం ఉంది. కాబట్టి ఏం చేద్దాం? వీకెండ్ టెస్ట్లేం ఎదురు కొట్టేద్దాం. ఛాన్స్ ఇవ్వద్దు అసలు. వద్దు. 11th అవర్ బతుకులు బతకొద్దు. ఫస్ట్ అవర్ క్యాండిడేట్గా ఉండాలి మనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. తీర్పు దేవుని ఇంటి వద్ద ఆరంభమైపోద్ది. అపోస్తలుడైన పేతురు హెచ్చరిక చేస్తున్న సంఘాన్ని, క్రైస్తవులారా, సహోదరులారా, సంఘ పెద్దలారా, సంఘ కాపరులారా, ప్రసంగికులారా, దేవుని ఇంటి వద్దే తీర్పు ఆరంభమైపోతుంది. జాగ్రత్త. లైట్ తీసుకోకండి, ఈజీ తీసుకోకండి, పర్వాలేదు అనుకోకండి, కొంపలు మునిగిపోతాయి. వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా. మొత్తం ప్రోగ్రామ్ అంతా పర్ఫెక్ట్ అండి. యాజకత్వం కరెక్ట్, అభిషేకించబడ్డారు, ఎఫోద్ ధరించారు, బలిపీట సిద్ధం చేశారు, కట్టెలు సిద్ధం చేశారు, ధూపద్రవ్యాలు సిద్ధం చేశారు, బలిజర్పణ ఎక్కడ తప్పు చేయలేదు. నిప్రవే తేడా వచ్చిందంట. ఇప్పుడు ఆది నుంచి అంతవరకు ప్రతిదీ తేడా కాదు, అన్నీ సూపరు. అన్నీ ఆజ్ఞాపించినవే. అగ్ని మాత్రమే యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్ని. అప్పుడేం జరిగింది? వెంటనే యెహోవా స్వరము, నా పిల్లలారా, వేరొక అగ్ని ఎందుకు వేశారా? తప్పు నన్ను మార్చేయండి, వెళ్ళండి అలాగా. ఒక సెకండ్ గ్యాప్ ఇవ్వాల. వేరొక అగ్ని తీసుకుని వేయగానే యెహోవా యొద్ద నుండి అసలు అగ్ని దిగి వచ్చి వాళ్ళిద్దరిని కాలి చేతులు పడేశాడు. అసలు ఈ అధ్యాయంలో నాకు బాగా ఆశ్చర్యం కలిగింది ఏంటంటే, ఇద్దరు కొడుకులు చచ్చిపోయి అహరోనుకి ఎట్లుంటుందండి? ఇద్దరు కొడుకుల్ని యాజకులకు అభిషేకించి ట్రైనింగ్ ఇచ్చి తయారు చేసి సేవకు వదిలి పెడితే ఇద్దరు లోపలికి వెళ్ళారు, ధూపం వేశారు, అగ్ని బలిపీఠం దగ్గర చచ్చిపోయారు. ఇద్దరు స్పాట్లో కాలి బూడిద అయిపోయారు. ఇద్దరు కొడుకుల శవాలు అక్కడ బూడిద కుప్పల్లో పడి ఉన్నాయి. యవ్వన ప్రాయంలో కొడుకులు, 30 ఏళ్ళ వయసు. ఎట్లుంటుందండి యాజకుడికి, తండ్రికి? కుప్పకూలిపోయి దుఃఖంతో దిగుల్లో ఉంటే కాసేపటికి మోసే వచ్చాడు. పస్కా బలి పశువు కాలిపోయింది, వదగొర్రె పిల్ల కాలిపోయింది. ఏయ్, తిన్నారా మీరు? అయ్యా తినలేదయ్యా. అది అతి పరిశుద్ధమైంది కదా, యెహోవా సన్నిధిలో యాజకులుగా మీరు దాన్ని తినవలెను కదా, ఎందుకు తినలేదు? ఇద్దరు కుమారులు చచ్చిపోయి ఉన్నారు సార్. మందిరంలో బూడిద కుప్పలు కనపడుతుంది. ఏంటో బూడిద కుప్పలు అంటే, ఇది నా పెద్ద కొడుకు, ఇది నా చిన్న కొడుకు అని చెప్పి పరిస్థితుంది. ఆ స్థితిలో అంత టెన్షన్లో కూడా ఆ పాప పరిహారార్థ బలిపశువును తినాలి కదా, మీరు తినలేదు అన్నాడు. మీరు దేవుని యాజకులు, అభిషేకించబడ్డవారు, 25 ఏండ్లకు సేవకు తీయబడ్డారు, 5 ఏండ్లు పరిచయం చేశారు, 30 ఏండ్లకి యాజకులుగా అభిషేకించబడ్డారు, ఎఫోదును ధరించారు. ఇంత సర్వశ్రేష్టమైన చిన్నప్పటి నుంచి ఒక నెల ప్రాయంలో లెక్కించబడి గుడారపు అనుభవాల్లో పెరిగి 25 ఏండ్లకు సేవకు తీయబడి 5 ఏండ్లు పరిచయం చేసి 30 ఏండ్లకు యాజకులుగా అభిషేకించబడి ఎఫోదును ధరించి యెహోవా మందిరంలోకి వెళ్ళి అన్ని క్రమంగానే చేసి ఒక అగ్ని విషయంలో తప్పు చేశారు. యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్ని. సంఘ కాపరులారా, సంఘాధ్యక్షులారా, ఆత్మీయ తండ్రులారా, సంఘ పెద్దలారా, సంఘ కమిటీలారా, మీరు చేయుచున్న పరిచర్యలు, కార్యక్రమాలు, పథకాలు, స్కీములు, ప్రోగ్రాములు యెహోవా మీకు ఆజ్ఞాపించినవేనా? చెప్పా జవాబు గట్టిగా. ఏ పథకం ప్రవేశపెడితే డబ్బులు వస్తాయని పెట్టావా? ఏ పథకం ప్రవేశపెడితే జనం వస్తారని పెట్టావా? ఏ పథకం పెడితే పేరు వస్తుందని పెట్టావా? ఆదివారం ఆరాధనలో కానీ, సంఘ సేవలో కానీ, సువార్త సభల వేదిక మీద కానీ, ఎప్పుడైనా ఎక్కడైనా ఏదైనా కార్యక్రమం నువ్వు చేస్తున్నప్పుడు అది యెహోవా నీకు ఆజ్ఞాపించినదేనా? తీర్పు దేవుని ఇంటి వద్ద ఆరంభమైపోయింది.
రేవు మన దగ్గరే, పాస్టర్ల దగ్గరే, నా దగ్గరే, నీ దగ్గరే. వన్ సింగిల్ డైలాగ్, యెహోవా ఆజ్ఞాపింపని వేరొక పథకం, స్కీము, విధానం, పద్ధతి సంఘంలోకి వస్తే అడెవడైనా పోతాడు అంతే. నేను అడిగేది ఏంటంటే, ఫిలిష్తీయులు మందసం మాకు ఉద్దరు బాబు పంపించేద్దాం అనుకున్నప్పుడు ఏం చేయాలి తెలుసండి? కొత్త బండి ఒకటి చేయించి పాడి ఆవులను కట్టి ఆ మందసాన్ని ఎత్తి ఆ బండిని పెట్టి వదిలేశారు కదండి. అది అయిపోయింది. తర్వాత దావీదు రాజే మందం తెచ్చుకోవాలనుకున్నాడు. తెచ్చుకోలేనప్పుడు దావీదు ఏం చేయాలి తెలుసా? సేమ్ కొత్త బండి తీసుకొచ్చాడు. నేను అంటున్నాను, చిన్నప్పటి నుంచి పాటలు పెరిగావు కదా, ప్రార్థనలు పెరిగావు కదా, పాటలు రాసావు కదా, చిన్నప్పటి నుంచి దేవునితో స్నేహం చేసావు కదా, నీ తల్లి కన్నీటి ప్రార్థనలు నిన్ను పెంచింది కదా. దావీదో, ఆ డెబడో ఫిలిష్తీయులు చేసినట్టు చేయటమే, నువ్వు ఎవరు చేసి చేయాలి? మోషే చేసినట్టు చేయాలి, అహరోను చేసినట్టు చేయాలి, యాజకులు చేసినట్టు చేయాలి. యోర్దానును చీల్చినటువంటి మహిమ కలిగిన మందసమును మోసిన యాజకుల తీరు నువ్వు చూడాలి. అది ఎవడైనా ఫిలిష్తీయుల్లా చేస్తే పర్లేదు, కానీ దావీదు చేయటం ఏంటి? దావీదును దేవుడు రేపిందే ఫిలిష్తీయులను పీచమనచడానికి, ఫిలిష్తీయుల చేతులను విడిపించడానికి, ఇశ్రాయేలు ప్రజలను రక్షించడానికి. ఫక్తు ఫిలిష్తీయులు ఎట్లా చేశారో దావీదు అలా చేయటం ఏంటి? వాళ్ళు అన్యులు అంటే చేశారండి, ఫిలిష్తీయులు కాబట్టి చేశారండి. నువ్వు క్రైస్తవుడు కదా, నీవు అలా చేయడం ఏమిటి? విగ్రహారాధన కుటుంబంలో నుంచి ప్రభువును నమ్ముకున్నటువంటి ఒక యవన బిడ్డ వారి తల్లిదండ్రులకు యేసును గురించిన సాక్ష్యం చెప్పి, నేను యేసును నమ్మాను, బాప్తిస్మం కూడా తీసుకున్నాను, యేసయ్య బిడ్డగానే బ్రతుకుతాను, యేసయ్య బిడ్డగానే చనిపోతాను. ఒకవేళ మీరు నాకు వివాహం చేయదలిస్తే, నేను ప్రేమించడాలు, సెలెక్ట్ చేసుకోవడాలు, పెళ్లి చేసుకోవడాలు లేవు, మీరే చూసి మీరే చేయండి, కానీ యేసయ్యను నమ్మిన బిడ్డ అయి ఉండాలి. జరిగేది పరిశుద్ధ వివాహం అవ్వాలి, లేదా నేను చేసుకున్నదంట. తిట్టారు, కొట్టారు, కొంతకాలం రూములో బంధించారు. ఏ తల్లిదండ్రులకైనా కష్టం అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. ఆ బిడ్డ పరిశుద్ధ జీవితాన్ని గురించిన సాక్ష్యం వాళ్ళకి తెలుసు. ఎక్కడ చిన్న రిమార్క్ లేదు బిడ్డకి, ఎప్పుడు తప్పు చేయలేదు, గర్వాంధురాలు కాదు. దేవుడు ఆ బిడ్డకు ప్రత్యక్షమయ్యాడు, సృష్టికర్త ఆమెకు తెలిసాడు, జీవ మార్గం ఎంచుకుంది, చెడు మార్గం లేదు అని మెల్లిగా వాళ్ళు కన్విన్స్ అయ్యారు. సరే బిడ్డ అన్నారు, కష్టపడ్డారు. వాళ్ళలాగే వారి సామాజిక అనుభవాల్లో నుంచి ప్రభువు నమ్మిన కుటుంబం తెలుసుకున్నారు, సంబంధం చూశారు, ఫిక్స్ చేశారు, పెళ్లి తేదీ కూడా పెట్టారు, అంతా అయిపోయింది. ఈ పాప మన దగ్గర బాప్తిస్మాన్ని పొంది మన దగ్గర ఉపదేశంలో ఎదిగింది. అపోస్తుల బోధ ప్రకారం అనే మాట ఈ పదపడుతుంది, క్రైస్తవ సాంప్రదాయం ప్రకారం అనే మాటలు అవి కనబడుతున్నాయి. కాదు పాస్టర్ గారు, అపోస్తుల బోధ ప్రకారం అని పలినది. నిన్నగాక మొన్న వచ్చారు, మాకు పెద్ద మాటలు చెప్తున్నామేంటి అని ఈ సోకాల్డ్ క్రైస్తవులందరూ ఆవిడ మీద పడ్డారు. కరగల, స్ట్రాంగ్ ఉంది. మొత్తం 98% క్రైస్తవేతరుల మధ్య, 90% వ్యతిరేకుల మధ్య, యేసు ప్రభు అంటే ఇష్టం లేక కాదు, విపరీతమైన కోపం ఉన్న వారి మధ్య, కనీసం ఉంగరం కూడా పెట్టకుండా, తాళి లేకుండా బైబిల్ మార్చుకుని పెళ్లి చేసుకుందాము నా పిల్ల. ఈ మొత్తం ఎపిసోడ్లో అసలు సమస్య ఎక్కడ వచ్చిందంటే, వాక్యానుసారంగా బైబిల్ మార్చుకోవటం ఇలాంటివి తప్ప మంగళసూత్రం అనేది బైబిల్ ఎక్కడా లేదు కదా అని చెప్పి తన తల్లిదండ్రులను కన్విన్స్ చేస్తోంది బిడ్డ. డాడీ నేను ప్రభువులోకి వచ్చాను కదా, బైబిల్ని ఫాలో అవుతాను, మేము బైబిల్ ప్రకారమే చేయనివ్వండి డాడీ, మధ్యలో ఎందుకు డాడీ అని ప్రతి వాళ్ళతో వినయ విధేయతలతో, నాన్నగారు అలా కాదండి, మమ్మీ అలా కాదని ఈ పిల్ల చెప్పుకుంటుంది. ఆ ఇంటి ఎదురుగుండా ఒక క్రైస్తవులు వచ్చి, మేము తాళి కట్టించుకోలేదండి, క్రిస్టియన్ మ్యారేజే, పర్లేదు కట్టించుకోవచ్చు అని చెప్పారంట. వాళ్ళు మా చిన్నప్పటి నుంచి క్రైస్తవులు మన ఇంటి ఎదురుగుండా చూస్తున్న వాళ్ళని, నువ్వు నిన్నగాక మనం వచ్చావు, నువ్వు వాళ్ళకన్నా ఎక్కువ తెలుసు అని వీళ్ళు మళ్ళీ రేవేశారు పట్టుకొని. ఇప్పుడు చెప్పండి ఏం చేద్దాం? అలా చూడకండి, చెప్పండి మాట్లాడుతూ, అంకుల్
ద ప్రాబ్లమ్ ఇస్ నాట్ విత్ మై మామ్ అండ్ డాడ్, దే ఆర్ వెరీ గుడ్ అంకుల్, బట్ విత్ ద నామినల్ క్రిస్టియన్స్ ఉంది. ఇంత సిగ్గుపడదు తెలుసా నేను. నిన్న కాక మొన్న రక్షణ పొందింది ఆ పిల్ల. చిన్నప్పటి నుంచి ఎప్పుడు చర్చ్ కానీ సండే స్కూల్ కానీ తెలియదు, క్రిస్టియన్ ఫ్రెండ్స్ లేరు. ఆ పిల్లవాడిని భాష అది. అంకుల్, ద ప్రాబ్లమ్ ఇస్ నాట్ విత్ మై మామ్ అండ్ డాడ్, బట్ విత్ ద నామినల్ క్రిస్టియన్స్. మమ్మీ డాడీ వల్ల నాకు ఏ ఇబ్బంది లేదు అంకుల్, నామకార్థ క్రైస్తవులతోనే తలకాయ నొప్పని నిన్న కాక మొన్న బాప్తిజం పొందిన బిడ్డ చెప్తుంటే సిగ్గు సిగ్గు సిగ్గు. చచ్చే. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? తీర్పు ఇక్కడే స్టార్ట్ చేస్తాడు. మీరు ప్రవేశపెట్టిన మంగళసూత్రం కానీ, మీరు ప్రవేశపెట్టినటువంటి ఆచారములు కానీ, పాస్ట్ గారిలో, రెవరెండ్లో, డెబరెండ్లో, పెద్దోళ్ళు అయ్యగారిలో మీరు ప్రవేశపెట్టిన పథకాలు కానీ, మీరు ప్రవేశపెట్టిన ఇంత అంత అంత ఇంత కానీ, కేక్ కానీ, పెట్టి కానీ, పథకాలన్నీ కానీ యెహోవా ఆజ్ఞాపించినవేనా? నేనేమంటలేదండి, ఇంటర్వ్యూ చేస్తున్నాను. ఈ పథకం ప్రవేశపెట్టారు కదా, మీకు దేవుడు ఆజ్ఞాపించిందేనా? సొంతం మీరేనా? పోతావు, అగ్గితో కాలిపోతావు. ఇది దేవుని వాక్యం. మీ ఇష్టమేగా. మీరు ఆమెనంత మాత్రం అనలేనంత మాత్రం నేనేం సబ్జెక్ట్ మార్చలేను, నేనేం చేయను.